హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. సామాజిక పెన్షన్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డు సాధించింది. అధికారంలోకి వస్తే పెన్షన్ 4,000 చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి సంతకం పెన్షన్ పంపిణీపైనే చేశారు. హామీ ఇచ్చిన విధంగా 3 నెలల బకాయిలు కలిపి అధికారంలోకి వచ్చిన మొదటి నెలే 7,000 పంపిణీ చేశారు. ఇప్పుడు ప్రతి నెల 4,000 అందిస్తున్నారు. దాదాపు 2,700 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇదే సమయంలో కొత్త పెన్షన్లపైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీనే సచివాలయ సిబ్బందితో పెన్షన్లను ఇంటి వద్దనే అందిస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి నెల ఒక్కో జిల్లాలో పర్యటించి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడంతో పాటు వారి కష్టసుఖాలపైన ఆరా తీస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్న విధానం పెన్షనర్ల దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోని లేదు. ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇంత భారీ సంఖ్యలో లబ్ధిదారులకు ఒకే సమయంలో అందటం లేదు. దీంతో ఈ రికార్డు చంద్రబాబు ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఒకవేళ 1వ తేదీ సెలవు అయితే ముందు రోజునే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నిబద్ధతతో పెన్షన్లు పంపిణీ చేయడం ద్వారా దాదాపు 65 లక్షల కుటుంబాలలో సంతోషం కనిపిస్తుంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్తో పాటుగా వితంతువు, ఒంటరి మహిళ, వికలాంగులు, డప్పు కార్మికులు, చర్మ కళాకారులు, కల్లుగీత కార్మికులకు పెన్షన్ అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుతుంది. ఈ కేటగిరీల్లో అర్హత ఉండి పెన్షన్ అందని వారి కోసం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం కాలంలోని పెన్షన్ కోసం దరఖాస్తు చేసి నిరీక్షించిన ఫలితం అందని వారికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలవాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. జనవరిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఏపీలో మాత్రమే ఈ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 1వ తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందుతుంది. పెన్షన్ల అంశం చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని లబ్ధిదారులకు అండగా నిలుస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.